అమెరికాలో సిఐఏ, సోరోసు, ఎఫ్ఐబి ఇట్లాంటివన్నీ కలిసి చేసేటటువంటి దాన్ని డీప్ స్టేట్ పాలసీ అంటుంటారు. అంటే భారత వ్యతిరేక భావజాలమే కాదు, ప్రపంచం మొత్తంలో ప్రభుత్వాన్ని మార్చేటటువంటి కుట్రలు చేసేటటువంటి ఒక వర్గం. పాకిస్తాన్లో ఐఎస్ఐ, అక్కడ ఉన్నటువంటి సైన్యం, వీళ్ళందరూ ఆ దేశం వరకు చూసుకుంటారు. వీళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో ప్రభుత్వాలు ఎవడుండాలో, ఎవరిని దించేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ డీప్ స్టేట్ గ్రూపు తాజాగా ప్రశాంత్ భూషణ్ ద్వారా సుప్రీంకోర్టులో చేసినటువంటి వాదనలు ఏంటంటే, ఇజ్రాయెల్కి మన ఆయుధ సంపత్తి వెళ్ళనీయకుండా అడ్డుకునే ప్రయత్నం. ఇజ్రాయెల్ మనకు ఎన్నోసార్లు సాయం చేసింది, ఇప్పుడు వాళ్ళు యుద్ధంలో ఉన్నప్పుడు మనం సాయం చేస్తున్నాం. ఈ దశలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ నుంచి ఇజ్రాయెల్కి ఆయుధాల ఎగుమతులు నిలిపేయాలని కోరుతూ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. విదేశాంగ విధానం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం ధర్మాసనం పేర్కొంది. ఇందులో కోర్టు జోక్యం చేసుకోవడం సబబు కాదని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ పాలస్తీనాలో మారణహోమానికి పాల్పడుతోందని, అందువల్ల ఇజ్రాయెల్కి సైనిక పరికరాలను సరఫరా చేయకుండా భారత ప్రభుత్వాన్ని నిలువరించాలంటూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లు దాఖలు చేసిన వాళ్ళు రిటైర్డ్ దౌత్యవేత్త అశోక్ కుమార్ శర్మ, మాజీ ఐఏఎస్ మీనా గుప్తా, మాజీ ఐఎఫ్ఎస్ దేబ్ ముఖర్జీ, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ డీన్ ఆఫ్ సోషల్ సైన్సెస్కి సంబంధించినటువంటి వాళ్ళతో పాటుగా సోషల్ సైన్సెస్కి సంబంధించినటువంటి విభాగాధిపతి, అలాగే మరికొంతమంది ప్రొఫెసర్ అచిన్ వినాయక్, అట్లాగే ప్రొఫెసర్ జీన్ డ్రేజ్, కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసుడు తోడూరు మడవూసి కృష్ణ, సామాజిక కార్యకర్త డాక్టర్ మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటనకి చెందిన దర్శ్ మరియు నిఖిల్ డే ఉన్నారు. ఈ పిటిషన్లో జోక్యం చేసుకుని ఆదేశాలు జారీ చేస్తే ఆయుధాల ఎగుమతిలో భాగమైన సంస్థల ఒప్పందాలు ఉల్లంఘించాయంటూ దావాలను ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉందంటూ మరొక వైపున ప్రభుత్వం వాదన వినిపించింది. అదే సందర్భంలో భారత్ నుంచి ఇజ్రాయెల్కి ఎగుమతుల్ని నిలిపివేయాలన్నటువంటి న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసినటువంటి పిటిషన్ని తోసిపుచ్చింది. ఇందులో ఈ ఆదేశాలు జారీ చేస్తే ఆయుధాల ఎగుమతుల భాగమైన సంస్థలు ఒప్పందాలు ఉల్లంఘించేందుకు దావాలను ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది, కాబట్టి మేము ఈ దశలో వీటిట్లో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని చెప్పి సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.